హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వైన్ టారో. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇక నేను రీడింగ్స్ చేసి 3 డేస్ పైనే అయిపోయింది. కొంచెం బిజీగా ఉన్నాను కాబట్టి చేయలేకపోయాను. సారీ ఏమనుకోవద్దండి. లేట్ అయింది. ఇక ఇవాళ రీడింగ్ ఏంటంటే, మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అనేది చూద్దాము. ఎలా ఉన్నాయి? ఏం ఆలోచిస్తున్నారు? ఎలా ఉన్నారు? అనేదైతే చూద్దాం. ఓకేనా? ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? మీ మీద ఎలా ఉన్నాయి అనేదైతే చూద్దాము. ఇక నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే 3 టైమ్స్ అయితే చెప్పుకోండి. ఓకే. అలాగే వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ తెలియచేయండి. ప్రజెంట్ ఎలా ఉన్నారు? వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి తెలియచేయండి. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ తెలియచేయండి. అలాగే మీ ఎనర్జీస్ ఈ రీడింగ్ అనేది కనెక్ట్ చేసుకోండి. ఒక లైక్ అయితే ఇచ్చి కనెక్ట్ చేసుకోండి. ప్లీజ్ చెప్పండి. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ తెలియచేయండి. టెంపరెన్స్ క్లారిఫికేషన్ ప్లీజ్ చెప్పండి. బాటమ్ ఆఫ్ ద డెక్ కింగ్ ఆఫ్ కప్స్. వీళ్ళు ఫాస్ట్ లో మిమ్మల్ని లోన్లీగా అనేది చేశారంట. మీరేమో రిలేషన్ కావాలి, రిలేషన్ కోసము ఒక గ్రోత్ అనేది మీరు చూసారు. కానీ వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి మీకు ఎలాంటి రెస్పాన్స్ అనేది లేదు. వాళ్ళు ఎలా అంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో పెట్టారు మిమ్మల్ని. మీరేమో చాలా ఫీల్ అయ్యారు, బాధపడ్డారు. వాళ్ళ వల్ల మిమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేశారు. మీరేమో ఆఫర్ ఇవ్వాలనుకుంటే కూడా వాళ్ళు ఒక టైం అనేది మీకు ఇవ్వకుండా మీ నుంచి అయితే దూరం అయ్యారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనంటే, మీ పర్సన్ పాస్ట్ లో తన స్వార్థం తను చూసుకున్నారు. స్వార్థంగా ఉన్నారన్నమాట. మీకు ఎలాంటి విషయము చెప్పకుండా అయితే మీ నుంచి దూరం అయ్యారు అన్నట్లయితే తెలుస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళకి మీ మీద చాలా ప్రేమ అయితే ఉంది. ఆ ప్రేమని మీకు వ్యక్తం చేయాలని అయితే ఉంది. ఆ ప్రేమని మీతో షేర్ చేసుకోవాలని ఉంది. కానీ వాళ్ళకు రావడానికి ఒక ధైర్యం అయితే చాలట్లేదు. చాలా బాధపడుతున్నారు. ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే పాస్ట్‌లో వాళ్ళు చేసిన తప్పలాంటిది కాబట్టి మీ పర్సన్ చేసిన తప్పు. సో, ప్రెజెంట్ ఫీల్ అవుతున్నారు. ఒక్క నిమిషం. ప్రెజెంట్ అయితే ఫీల్ అవుతున్నారు. ప్రేమ ఉన్నా మీకైతే బయట పెట్టలేకపోతున్నారు. ఫీలింగ్స్‌ని బయట పెట్టలేకున్నారు. మీ దగ్గరికి రావాలని అయితే అనిపిస్తుంది. కానీ రాలేని పరిస్థితిలో అయితే మీ పర్సన్ ఉన్నారన్నమాట. రాసులు చెప్తాను. రాసులు కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి అయితే ఎక్కువ ఉన్నారు. మేషరాశి, సింహరాశి, ధనుస్సు రాశి తక్కువ కనిపిస్తున్నారన్నమాట.
ఇక మిథునం, తుల, కుంభం అయితే వీళ్ళు మీడియంగా అయితే ఉన్నారు. వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి అయితే చాలా తక్కువ అయితే కనిపిస్తున్నారన్నమాట. తక్కువ మంది అయితే ఉన్నారు. ఇక మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చూద్దాము. వాళ్ళ నంబర్స్, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్‌లో ఏదైనా నంబర్స్ కావచ్చు. నంబర్ 20, నంబర్ 2, నంబర్ 5, నంబర్ 6, నంబర్ 14, నంబర్ 3, 5, 4, నంబర్ 6 అయితే ఉన్నారు. నంబర్ 2 కూడా ఉన్నారన్నమాట. ఇక లెటర్స్ విషయానికొస్తే హెచ్ అనే అక్షరం, జే అనే అక్షరం, టీ అనే అక్షరం ఈ పర్సన్‌వి కనిపిస్తున్నాయి. కే అనే అక్షరం, సి అనే అక్షరం అయితే కనిపిస్తున్నాయి. లెటర్స్ అయితే ఇవి కనిపిస్తున్నాయన్నమాట. పి అనే అక్షరం, ఎఫ్ అనే అక్షరం ఇవైతే కనిపిస్తున్నాయి. ఎన్ అనే అక్షరం ఇవి కనిపిస్తున్నాయి లెటర్స్ అయితే. ఇక రీడింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే ప్రెజెంట్ వాళ్ళు మిమ్మల్ని దూరం చేసుకున్నాక వాళ్ళు చాలా బాధపడుతున్నారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టారంట. మిమ్మల్ని చాలా ఏడిపించాను అనైతే వాళ్ళు ఫీల్ అవుతున్నారన్నమాట. మీరు ఒక ప్రేమను పంచుతూ ఉన్నా కానీ, మీరు అడుగుతూ ఉన్నా కానీ వాళ్ళు ఎలాంటి విషయాలు బయట పెట్టకుండా మీ నుంచి దూరమైతే అయ్యాను అనైతే మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ప్రెజెంట్ వాళ్ళు మెల్లమెల్లగా ఆహ్, ఏదైతే మీ నుంచి దూరమయ్యాక మీరు దూరమయ్యేటప్పుడు ఎలా వాళ్ళు ఎంత పొగరుగా ఎంత యాటిట్యూడ్‌గా ఉన్నారో, ఇప్పుడు మెల్లమెల్లగా కోలుకుంటున్నారన్నమాట. ఇప్పుడు వాళ్ళెలా అంటే నాకొక న్యాయం కావాలి. ఇందులో నాకొక జడ్జిమెంట్ కావాలి అనైతే కోరుకుంటున్నారు. పాస్ట్‌లో మిమ్మల్ని కన్‌ఫ్యూజింగ్ చేశాను. మిమ్మల్ని బాధ పెట్టాను. మిమ్మల్ని చాలా ఏడిపించాను. అదంతా ఎందుకు చేశాను అనంటే, నా ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ వల్ల చేశాను అనైతే కొంతమంది, కొంతమంది రిలేషన్‌లో ప్రాబ్లమ్స్ ఒచ్చి ఇద్దరు కూడా విడిపోయిన రోజులనేదున్నాయి. సో, వాళ్ళు మిమ్మల్ని దూరం చేసుకున్న దగ్గర నుంచి కూడా వాళ్ళు చాలా బాధలైతే ఫేస్ చేశారు. మిమ్మల్ని మర్చిపోలేకపోయారు. మీ గురించి బాధపడ్డారు, ఏడుస్తున్నారు. నిద్రలేని రాత్రులైతే గడుపుతున్నారన్నమాట. వాళ్ళకి హ్మ్. ఎలా అంటే ప్రెజెంటు మీరే గుర్తొస్తున్నారు. నిద్ర పట్టట్లేదు. ఏడుస్తున్నారు. నిద్ర పట్టకుండా మధ్య మధ్యలో లేచి కూర్చుంటున్నారు. ఎందుకు అనంటే మీరు చూపించిన ప్రేమ, అభిమానం అలాంటివన్నమాట. మీరు వాళ్ళ కోసం కృషి చేశారు. వాళ్ళ కోసం మీరు అన్నీ సాక్రిఫైస్ చేశారు అనేదైతే వాళ్ళు బాధపడుతున్నారు. ప్రెజెంటు వాళ్ళు ఏదైనా ఒక సక్సెస్ సాధించినా, ఆ సక్సెస్ అనేది చెప్పుకోవడానికి కూడా మీరు దగ్గర లేరు అనేదైతే వాళ్ళకి ఫీలింగ్ అయితే కలుగుతూ ఉంది. బాధపడుతున్నారు మీ గురించి. మీ దగ్గరికి రావాలి, చేరుకోవాలి అనే ఆలోచన అయితే ఉంది. ఎమోషనల్లీ బాధపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు పాస్ట్‌లో చేసిన తప్పనేది ఏదైతే ఉందో, మీ నుంచి దూరమయ్యాక మిమ్మల్ని ఒక గర్వంగా, ఒక అహంతో మీ నుంచి దూరమయ్యారు. నేను ఈక్వల్‌గా మీకు న్యాయం చేయలేను అన్నట్లు మీ నుంచి దూరమయ్యారు కాబట్టి ప్రెజెంట్ ఎలా ఫీల్ అవుతున్నారు అనంటే, మీ దగ్గరికి రావాలి. మీ దగ్గరికి వచ్చి ఫీలింగ్స్‌ని షేర్ చేసుకోవాలి అనేదైతే ఉంది. మీతో కమ్యూనికేషన్ జరపాలి. మాకు రీయూనియన్ కావాలి. మేము ముందులా ఉండాలి. ముందులా హ్యాపీగా ఉండాలి అనైతే మీ పర్సన్‌కైతే ఉంది. కొంతమంది మ్యారేజ్ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు మీ దగ్గరకొచ్చి ట్రెడిషనల్‌గా మ్యారేజ్ చేసుకోవాలి అనైతే ఉంది. వాళ్ళకైతే అస్సలు మిమ్మల్ని వదులుకున్నాక వాళ్ళకి చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు. వాళ్ళకైతే క్షణక్షణం మీరే గుర్తొస్తున్నారన్నమాట. వాళ్ళు మీ దగ్గరికి రావాలి, రీయూనియన్ కావాలనైతే కోరుకుంటున్నారు. ఎవరైతే మీ నుంచి దూరమైపోయారో, దూరమైపోయిన దగ్గర నుంచి కూడా వాళ్ళు కన్‌ఫ్యూజింగ్‌లో వాళ్ళు మిమ్మల్ని చూస్ చేసుకోవాలనా? లేదా అవతల వాళ్ళని చూస్ చేసుకోవాలా అనే ఉద్దేశంతో కొంతమంది, కొంతమంది మనీ ప్రాబ్లమ్స్ వచ్చి అందులో ఒక ఫెయిల్యూర్ అయ్యి దానితో కూడా మిమ్మల్ని దూరం చేసుకున్న వాళ్ళైతే ఉన్నారన్నమాట. సో, అలా ఉన్నారు కాబట్టి ఆహ్, ఈ ఇలా అయితే ప్రెజెంట్ ఫీలింగ్స్ అయితే మీ మీదైతే ఇలా ఉన్నాయి. వాళ్ళు మీ దగ్గరికి రావాలనే కోరిక బలంగా ఉంది. ప్రెజెంట్ ఇలా ఫీల్ అవుతున్నారు.
ప్రెజెంట్ ఎలా అంటే వాళ్ళు ఎమోషనల్లీగా ఫీల్ అవుతున్నారు. కానీ బయట పెట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే పాస్ట్‌లో మిమ్మల్ని చాలా ఏడిపించారు. తన స్వార్థం తనైతే చూసుకున్నారన్నమాట. తన స్వార్థం తను చూసుకొని మిమ్మల్ని దూరం చేసుకున్నారు కాబట్టి ప్రెజెంట్ ఎలా అంటే ఒక ప్రేమ ఉన్నా మీ మీద ఆ ప్రేమని బయటికి వ్యక్తం చేయలేకపోతున్నారు. ఎమోషనల్లీ బాధపడుతున్నారు. చాలా బాధ కలుగుతుంది మీ పర్సన్‌కైతే. మీరు చూపించిన ప్రేమ అలాంటిది అని వాళ్ళు మర్చిపోలేక బాధపడుతున్నారన్నమాట. ఇంకా చూద్దాం. మీలో కొంతమందికి రీయూనియన్ ఉంటుందా? మీ ఎనర్జీస్ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్ రీడింగ్ గానే తీసుకోండి. ఓకేనా? మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ అయితే తీసుకోండి. అలాగే ఒకవేళ మీకు రెజొనేట్ అయితే నాకు తప్పకుండా కామెంట్స్ అనేది తెలియచేయండి. మీకు రీయూనియన్ ఎప్పుడు ఉంటుంది అనేదైతే చూద్దాము. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. చూస్తున్న వ్యూవర్స్ కి వాళ్ళ పర్సన్ తోటి రీయూనియన్ ఎప్పుడు ఉంటుంది తెలియచేయండి. చూస్తున్న వ్యూవర్స్ తోటి వాళ్ళ పర్సన్ తోటి వీళ్ళకి రీయూనియన్ ఎప్పుడు ఉంటుంది, వీళ్ళు ఎప్పుడు కలుసుకుంటారు అనేది అయితే తెలియచేయండి. ఓకేనా? ప్లీజ్ చెప్పండి. చూస్తున్న వ్యూవర్స్ తోటి వ్యూవర్స్ కి వాళ్ళ పర్సన్ తోటి ఎప్పుడు రీయూనియన్ ఉంటుంది, చూస్తున్న వ్యూవర్స్ కి వాళ్ళ పర్సన్ కి ఎప్పుడు రీయూనియన్ ఉంటుంది ప్లీజ్ తెలియచేయండి వ్యూవర్స్. పేజ్ ఆఫ్ పెంటికల్ క్లారిఫికేషన్. ఆలోచిస్తున్నారు ఎలా రావాలి, ఏం చేయాలి అనేదైతే ఉంది. ఇంకా చెప్పండి. ఒక నెంబర్ అయితే తెలియచేయండి. ఎప్పుడు రీయూనియన్ ఉంటుంది? వాళ్ళు మీ రిలేషన్ లో సక్సెస్ కోసమే ఎదురు చూస్తున్నారన్నమాట. కొంతమందికి మీ లక్ బాగుంటే 7 డేస్ పట్టొచ్చు, 7 వీక్స్ పట్టొచ్చు, 7 మంత్స్ కూడా పట్టొచ్చు అన్నమాట. ఇలా అయితే ఉంది. చాలా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి. చాలా చాలా పాజిటివ్ గా ఉన్నాయి. వాళ్ళైతే మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. మీకోసమే వెయిట్ చేస్తున్నారు. మీరు చూపించిన ప్రేమ అలాంటిదన్నమాట. సో వాళ్ళ కమ్యూనికేషన్ కావాలని అయితే కోరుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి నిర్ణయం తీసుకోవాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నారు. ఎలాగైనా మీ దగ్గరికి రావాలని ఆలోచన అయితే ఉంది. ఎలా చేయాలి, ఏం చేయాలని ప్రస్తుతం ఒక ప్లాన్ అయితే వేస్తున్నారన్నమాట. మీ దగ్గరికి రావాలి, మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. మీరే గుర్తొస్తున్నారు అనుక్షణము అయితే. వీళ్ళు ఎలా అంటే ఇది మీకు ఎవరికి వస్తుందో ఏమో తెలీదు కానీ మీలో ఎంతమందికి కనెక్ట్ అవుతుందో మీకు కనెక్ట్ అయిన పాయింట్స్ అయితే తీసుకోండి. వాళ్ళు రావాలనే ఆలోచన అయితే ఉంది. కొంచెం ఆలోచిస్తున్నారు. ఆచితూచి అడుగు వేయాలి అనేదైతే వాళ్ళ మనసులో ఉంది. ఎందుకంటే వాళ్ళు చేసిన పాస్ట్‌లో అలా చేశారు కాబట్టి ప్రెజెంట్ ఆలోచిస్తున్నారు. ఎలాగైనా ఒక సక్సెస్ కావాలి రిలేషన్‌లోనైతే కోరుకుంటున్నారన్నమాట. టైం అయితే ఇలా ఉంది. 7 డేస్ పట్టొచ్చు, 7 వీక్స్ పట్టొచ్చు, 7 మంత్స్ కూడా పట్టొచ్చు. ఇలా అయితే ఉంది. కంప్లీట్‌లీ పాజిటివ్ కార్డ్స్ అన్నమాట. మీరు ఎలా అంటే క్లెయిమ్ అని చేసుకోండి. యూనివర్స్‌కి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. అలాగే కామెంట్స్‌లో అయితే టైప్ చేయండి. ఓకేనా? చాలా పాజిటివ్‌గా ఉన్నాయన్నమాట కార్డ్స్ అయితే. ఇలా ఉన్నాయి మీ పర్సన్‌వి. ఇవాళ రీడింగ్ అయితే ఇదేనండి. ఇక మరో రీడింగ్‌తో అయితే మీ ముందుంటాను. ఇక ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తాను. ఆ నంబర్‌కి అనేది కాంటాక్ట్ అవ్వండి. ఓకే. మరో రీడింగ్‌తో అయితే మీ ముందుంటానండి. బాయ్.